మనుషుల మధ్యలో నీవే హెచ్చిస్తావు. యేసయ్యా నేనెంతటి వాడను, నన్ను ఈ ఏర్పాటులో చేర్చుకున్నావు, స్థిరపరిచావు, ఎన్నడూ కదలిపోకుండా చేర్చుకున్నావు, స్థిరపరిచావు, ఎన్నడూ తొలగిపోకుండా. యేసయ్యా నేనెంతటి వాడను, మహాపర్వతముగా నన్ను స్థాపిస్తావు. సర్వభూతల మహాపర్వతముగా నన్ను స్థాపిస్తావు. తృణీకరించే మనుషుల మధ్యలో, తృణీకరించే మనుషుల మధ్యలో నీవే హెచ్చిస్తావు. యేసయ్యా నేనెంతటి వాడను, నన్ను ఈ ఏర్పాటులో చేర్చుకున్నావు, స్థిరపరిచావు, ఎన్నడూ కదలిపోకుండా చేర్చుకున్నావు, స్థిరపరిచావు, ఎన్నడూ తొలగిపోకుండా. యేసయ్యా నేనెంతటి వాడను, ప్రభు నామములో ఈ యొక్క గురువారం బైబిల్ తరగతి ఇచ్చేసిన ఆ ప్రాంతాల నుంచి ఇచ్చేసిన అందరికి కూడా వందనాలు. అలాగే ప్రార్థన చేసి ఇప్పటి వరకు కీర్తన పాడి ప్రభు నామాన్ని మహింపరిచిన దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని సేవకుల ద్వారా ప్రతి వారం వింటున్నట్టుగా మనం ప్రకటన గ్రంథం నుంచి వర్తమానం విందాం. ఈ సమయంలో వాక్య సహాయమే ప్రార్థన చేయవలసిందిగా మరి పెద్దాపురం నుంచి వచ్చినటువంటి సహోదరి రాధగారు ఉన్నారు. రాధగారు ప్రార్థన చేస్తారు, తర్వాత మనం వర్తమానం విందాం. దేవునికి వందనాలు. దైవజనులకు వందనాలండి. దైవజనులకు వందనాలు, అధ్యక్షుల వారికి వందనాలు, చేరువచ్చిన అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు నాయన. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు నీ సన్నిధికి చేరి ఉన్నాం ప్రభా. అయా నీ కుమారుని ద్వారాగా మరి మాకు ఇచ్చిన గొప్ప నాయన పాప క్షమాపణకై వందనాలయ్యా, రక్షణకై వందనాలయ్యా. అయా మాకు ఇచ్చిన ఈ విమోచన బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు తండ్రి. అయా నీ కుమారుని రక్తములో మమ్మల్ని కడిగి అయా మరి నీ బిడ్డలుగా నాయన మమ్మల్ని చేర్చుకుని నాయన నీకు ప్రియులుగా నాయన నీకు ఇష్టలుగా మమ్మల్ని చేసుకుని పరలోకములో కూర్చుండబెట్టిన నా తండ్రి మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో నాయన మమ్మల్ని ప్రేమించి మరొక ద్వారం మాకు తెరిచినందుకే మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు తండ్రి. నాయన ఈ రాజమండ్రి పట్టణంలో ప్రభా అయా నీ సువార్తను ప్రకటించడానికి ప్రభా ఇక్కడ నాయన మీరిచ్చిన ఏర్పాటును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన మరి ఈ నూతన సంవత్సరంలోనే ప్రభా ఈ మొదటి నెలలోనే మీరు మాకు ఎంతో గొప్ప కార్యం చేస్తారు ప్రభా. మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు తండ్రి.
అయా ఇదిగో నాయన ఈ పట్టణంలో నాయన మరి ఒక అనేకమైన జనాన్ని మీరు ఇవ్వబోతున్నందుకై కృతజ్ఞతలు స్తోత్రములు తండ్రి నాయన. అయా నీ ఏర్పాట్లో అనేక మందిని మీరు ఇక్కడికి నడిపించబోతున్నందుకై కృతజ్ఞతలు స్తోత్రములు తండ్రి. అయా నీ సంకల్పం సమస్తం నాయన ఇక్కడ మీరు నెరవేరుస్తున్నందుకై కృతజ్ఞతలు స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో తండ్రి నాయన పోయినా మరి వారం ప్రభా తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఫిలదెల్ఫియా సంఘము నుంచి నాయన సంఘమును గురించి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా తండ్రి. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన మరి విశ్వాసమును గురించి నాయన ప్రేమను గురించి నిరీక్షణను గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఇదిగో మొదటిగా మరి నిరీక్షణ మరి పరలోకంలో నాయన మా నిరీక్షణ ఉందని ప్రభా. పరలోకము నుండే మాకు నాయన పరలోకము నుండే మాకు నిరీక్షణని ప్రభా మీరు మాకు తెలియచేసి ఉన్నారు ప్రభా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అవునయ్యా మా జీవము మీరు పరలోకంలో దాచి నాయన పరలోకము నుండి నాయన మేము జీవించడానికి మీరు కృపనిస్తున్నారు తండ్రి. కొలసి పత్రికలో నాయన 1:3 మరి నేను మీరు చెప్పిన రీతిగా పరలోకము నుండి మేము జీవించడానికి మీరు కృపనిస్తున్నారు తండ్రి. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే నాయన దశలోనికి పత్రికలో నాయన ఇదిగో నాయన పరలోకం మరి రాబోయే దాని గురించి కూడా మీరు మాకు తెలియచేసి ఉన్నారు ప్రభా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. పరలోకం నుండి ప్రభా నాయన మరి రాబోయే జీవం గురించి కూడా మీరు మాకు తెలియచేసి ఉన్నారు తండ్రి. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అవును తండ్రి అనుదినము నాయన ప్రభా మేము పరలోకం నుండి వస్తున్న వాగ్దానాల్ని మేము స్వతంత్రించుకుని ప్రతి సంగతిని బట్టి మేము జీవిస్తున్నప్పుడు నాయన మేము ఇంకా ప్రేమ కలిగి ఉంటామని ప్రేమ అనే ఫలాలు ఫలిస్తామని ప్రభా మీరు మాకు తెలియచేసి ఉన్నారు తండ్రి. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అనుదినము కూడా ప్రభా నాయన ఎన్నో సంగతులు మీరు మాకు తెలియచేస్తున్నారు తండ్రి. ఇదిగో ఇక్కడ నాయన ప్రకటన గ్రంథము నుంచి నాయన సంభవించబోయే సంగతులు మీరు అనేకమంది మీరు మాట్లాడబోతున్నారు తండ్రి. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయా మరి ఇప్పుడు మీ దాసులు మరి మీ పక్షాన్ని నిలబడి మాతో మాట్లాడుతుండగా ప్రభా చేరి వచ్చిన మాకు అందరికీ కావలసిన వర్తమానాన్ని మీరు అందించండి ప్రభా. అయా ఈ కూడికల ద్వారాగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మరి మీకే కలగాలి ప్రభా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇంకా అనేకమైన విషయాలు మీరు మాకు తెలియచేయండి ప్రభా. మరి నాయన గతించిన వారం నాయన మరి అనేకమైన సంగతులు మీరు ఇచ్చి మమ్మల్ని ఎంతో తృప్తిపరిచి నాయన తండ్రి మరి పంపించారు ప్రభా. మరి ఇప్పుడు మేము కూడా ఎంతో ఆసక్తితో వచ్చి ఉంటుండగా మీరే మాతో మాట్లాడి ఇంకా అనేకమైన సంగతులు మీరు మాకు ఇచ్చి మీ దాసులు మీరు నిలబెట్టుకుని మాట్లాడమని ఇంకా ప్రకటన గ్రంథంలో నుంచి అనేకమైన సంగతులు ఫిలదెల్ఫియా సంఘమును గురించిన ఆయన ఫిలదెల్ఫియా సంఘమును గురించిన సంగతులు మరి ఇంకా అనేకమైన సంగతులు మీరు నాయన ఈ వారం మరి మాతో మాట్లాడతారని ప్రభా మేము ఆశతో ఉంటుండగా మీరే మాకు సహాయం చేయమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. వాక్య సార్థమై ప్రార్థన చేసిన సోదరి రాధ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నా. దేవుని కృపను బట్టి గడిచిన శనివారం ఇంజనీర్లో కుటుంబ క్షేమాభివృద్ధి సమావేశం ముగించుకొని ఆదివారం కూడా 4 ప్రాంతాల్లో ఆరాధన విషయంలో కూడా ప్రభు కృప చూపించారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్లో కూడా ఆరాధనలో ప్రభు సహాయం చేసి తిరిగి సోమవారం ఉదయకాలం మందు హయత్ నగర్లో సమ్మర్లో జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్ హాల్ను మరి చూసి ఆ తర్వాత ఉదయకాలం మంది బయలుదేరి అదే రోజు సోమవారం సాయంత్రానికి క్షేమంగా మరి సేవకులు గృహానికి చేరుకొని తర్వాత వరిగేడులో అలాగే తణుకు బైబిల్ స్టడీలో మరి వర్తమానం అందించడానికి ప్రభు కృప చూపించారు. అలాగే మంగళవారం భీమవరం బైబిల్ స్టడీలో అలాగే బుధవారం నిన్న నల్లజర్లో అలాగే పెంటపాడులో జరిగిన బైబిల్ తరగతులు కూడా ప్రభు సహాయం చేశారు. రేపటి దినం దండగర్ర అలాగే జగన్నాథపురంలో సువార్త కొడుకులు ఉంటాయి కాబట్టి వాటి కొరకు ప్రార్థన చేయండి. శనివారం గుంపుల సత్యనారాయణ గారి యొక్క గృహంలో ప్రత్యేకమైన కృతజ్ఞత కూడుకు ఉంది, దాని కొరకు ప్రార్థన చేయండి. ఆదివారం ఆరాధనలు యథావిధిగా 5 చోట్ల జరుగుతాయి, దాని కొరకు ప్రార్థన చేయండి. రేపు మంగళవారం నుంచి నెక్స్ట్ వీక్లో 18, 19, 20 తేదీల్లో పెంటపాడులో దేవుని సేవకులు రాజేష్ గారి ద్వారా 3 దినాలు మరి సువార్త కూడికలు పెంటపాడులో మరి ఓపెన్ గ్రౌండ్స్లో మార్కెట్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. దాని కొరకు మరి ప్రార్థన చేయండి. అలాగే సేవకులు మరి అందరినీ కూడా రావాలని వారి ఆహ్వానాన్ని కూడా తెలియజేయమని చెప్పారు కాబట్టి వారి తరపుగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆ కూడికలు 3 దినాలు ఉండడానికి సిద్ధపడాలని మీకు తెలియజేస్తున్నాం. అలాగే శుక్రవారం శనివారం నెక్స్ట్ వీక్లో హైదరాబాద్ 21, 22 తేదీలు హైదరాబాద్ ప్రతి నెల చివరి వారు పరిచర్య ఉంటుంది.
జరుగుతున్న ఈ పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ప్రతి సమ్మర్ కాన్ఫరెన్స్లో భాగంగా ఈ సంవత్సరంలో కూడా వేసవకాలంలో హైదరాబాద్లో 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 5 దినాలు కాన్ఫరెన్స్ జరుగుతుంది. దాని కొరకు కూడా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. జరుగుతున్న ఈ పరిచయాల కొరకు, అలాగే రాజమండ్రిలో నల్లజర్లలో కూడా మరి ఆదివారపు ఆరాధనను ప్రారంభించాలని మరి ఆలోచన కలిగి ఉన్నాం. కాబట్టి త్వరలోనే దేవుడు ఆ కార్యాన్ని కూడా సఫలపరచులాగిన మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ, ఈ సమయంలో సేవకులు వర్తమానం అందిస్తారు. కాబట్టి మనం ఈ దినం మరి సేవకుల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే వర్తమానం కొరకు మనందరం సిద్ధపడదాం. ఈ సమయాన్ని వర్తమానం అందించవలసిందిగా సేవకులను ఆహ్వానిస్తున్నాం. సేవకులు వచ్చి వర్తమానం అందిస్తారు. ప్రభుకు స్తోత్రములు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభునామంలో మీకు అందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ రాత్రి మనం ప్రకటన గ్రంథం నుంచి ప్రతి గురువారం వర్తమానం వింటున్నాం. గత వారం మనం ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించిన సంగతులు ప్రారంభించాం. ప్రభు ఆత్మ సహాయంతో చాలా విలువైన సందేశం గత వారం వచ్చింది. ఈ రాత్రి కూడా ప్రభు సహాయం చేస్తాడు. 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఎలా వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడనో తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునో వేయనే. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఆయా స్థలాల నుంచి వాక్యాన్ని ప్రేమించి, సత్యమును బట్టి ప్రేమించి, ఆయా దూర ప్రాంతాల నుండి మా ప్రియులు చేరువచ్చారు. ద్వారపూడి నుంచి మీ దాసులు కూడా వచ్చినందుకు వందనాలు. మా ప్రభువా, మా కొరకై మీరు దాచి ఉంచిన నీ అమూల్యమైన సంగతులు ఆత్మ ద్వారా బోధించమని, ప్రభు అయిన యేసుక్రీస్తు మా మధ్య ఉన్నాడని, ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడని, ఆయన మాకు అందిస్తున్నాడని మేము ఎరుగునట్లుగా ఇక్కడున్న వారందరి మీద ఈ రాత్రి సమృద్ధిగా నీ కృపావర్షం కుమ్మరించబడునుగాక నిరీక్షించి, లైవ్ వింటున్న వారందరి తల మీద కూడా ఈ రాత్రి నీ కృపావర్షం కుమ్మరించబడునుగాకని ప్రార్థించి యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథాన్ని యోహాను వ్రాశాడు. యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాయకముందు సువార్త మరియు పత్రికలు రాశాడు. మరొకసారి గుర్తు చేసుకుందాం. యోహాను సువార్త అంతా కూడా విశ్వాసము అనే అంశం మీద వ్రాయబడింది. పత్రికలు ప్రేమ గురించి వ్రాయబడ్డాయి. ప్రకటన గ్రంథం నిరీక్షణ గురించి వ్రాయబడింది. యోహాను సువార్తలో ఫెయిత్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. పత్రికల్లో లవ్ ఇంపార్టెంట్ రోల్. ప్రకటన గ్రంథంలో నిరీక్షణ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 మీకు తెలుసు కదా. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అని చెప్పాడు. ఈ మూడింట్లో మొదటిది ఏది అనేది గత వారం నేను చెప్పాను. మొదటిది ఏదంటే కొలసి పత్రిక 1:3 ఒకసారి చదవండి మరొకసారి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న, సో ఫస్ట్ది ఏది? నిరీక్షణ. రెండవది విశ్వాసం. మూడవది
ప్రేమ. అది ఎలాగో వివరంగా చెప్పాను లాస్ట్ వీక్. ఒకసారి మీకు మరి ఈ దినం వచ్చిన వారి కొరకు వివరంగా మరొకసారి చెప్తాను. కొలసీ పత్రిక 1:1 చదవండి ఒకసారి. రైట్. పరిశుద్ధులు అని అన్నాడు కదా. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారు. వారిని ఎందుకు పరిశుద్ధులు అన్నాడు? అసలు యేసుక్రీస్తుని మనం ఏమని అంగీకరించాం? సువార్తను మనం ఏమని అంగీకరించాం? నీకోసం నమ్మకంగా ఉంటానయ్యా, నేను నీ చేయి విడవనయ్యా, నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయ్యా. అది రక్షణ తీర్మానమా? మనం రక్షణ ఎలా పొందాం? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లోండి లేపినని హృదయమందు విశ్వసించాం. రోమా 10:9. ఇంకెలా చెప్పండి, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అనే సువార్తను మనం అంగీకరించాం. కొరింథీ 1:15 ఇంకా చెప్పాలంటే ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడ్డాడు, మనం నీతిమంతులముగా తీర్చబొట్టుకై లేపబడ్డాడనే సువార్తను అంగీకరించాం. రోమా 4:25. అంటే మనం ఏం అంగీకరించామంటే ఆయన నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకు లేచాడు అనేది అంగీకరించాం. ఎన్నిసార్లు? ఒకసారే. సో ఏ రోజైతే మనం యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు అని అంగీకరించామో ఆ రోజు ఇంకో మాట మనం చెప్పినట్టు. అదేంటంటే యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు అంటే అర్థం ఏంటంటే నేను కూడా ఆయనతో పాటు చనిపోయాను అని. యేసు ప్రభు లేచాడు అంటే అర్థం ఏంటంటే నేను కూడా ఆయనతో లేచాను అని. ఆ మాట చదువుదాం. రోమా పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి 10వ వచనం చదవండి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై, ఎవరి పాపం విషయమై? నా పాపం విషయమై. చెప్పండి, ఎవరి పాపం విషయమై? నా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాడు. ఆయన జీవించుడు చూడగా ఎవరి విషయంలో? దేవుని విషయంలో. ఎవరి కొరకు? నా కొరకు. నా కొరకు చనిపోయాడు. దేని విషయంలో? నా కొరకు జీవిస్తున్నాడు. దేని విషయంలో? దేవుని విషయంలో. ఇప్పుడు నెక్స్ట్ రిఫరెన్స్ చదవండి. ఇప్పుడు మరి మనం 10వ వచనం నమ్మాం కాబట్టి 11వ వచనంలో ఏమంటున్నాడు? మీరును పాపం విషయమై మీరు చనిపోయారని, దేవుని విషయమై క్రీస్తునందు జీవిస్తున్నారని మిమ్మును మీరే. కాబట్టి యేసు ప్రభు చనిపోయాడు అని చెప్పటమే సువార్త కాదు. యేసు ప్రభు చనిపోయింది నా కొరకే కాబట్టి నేను ఆయనతో చనిపోయాను అనేది సువార్త. కాబట్టి మనం అందరం పాపం విషయమై చనిపోయాం, దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా ఉన్నాం. దీనికే ఇంకొక పేరు ఏంటంటే మనం ఇప్పుడు పరిశుద్ధులం అని అర్థం. పరిశుద్ధులు అనే మాటకి ఇంకొక, నీతిమంతులు పరిశుద్ధులు ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి చెప్తాను. ఇప్పుడు మనం యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాం. వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. నీతిమంతులుగా తీర్చిన వెంటనే ఏం చేస్తాడంటే నువ్వు నీతిమంతుడివైతే ఇప్పుడు నీకు జీవం ఉంది కదా. నీతిమంతుడికి ఏముంది? జీవం ఉంది. ఇలా చెప్తాను, నువ్వు పరిశుద్ధుడు అయితే ఉంది, స్వాస్థ్యం ఉంది. లేదా ఇలా చెప్తాను, కుమారుడు అయితే ఉంది, వారసత్వం ఉంది. ఇంకా ఇలా చెప్తాను, విశ్వాసం అయితే నీకు కొనసాగింపు ఉంది. కాబట్టి ఇప్పుడు నీతిమంతుడని తీర్చగానే ఏం చేస్తాడంటే ఈ నీతిమంతుడిని ఆయన మహిమపరుస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? మీరు తీయకర్లతో మాట చెప్తాను. 8:30 రోమపత్రికలైన ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని ఏం చేశాడు? మహిమపరిచాడు. మహిమపరిచాడు అంటే అర్థం ఏంటంటే వారిని క్రీస్తుతో లేపి పరలోకమందు కూర్చోబెట్టాడు. సో ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాం? పరలోకాన్ని ఇంకో మాటలు ఏమంటామంటే పరిశుద్ధ స్థలం అంటాం. చెప్పండి. అందుకని ఇప్పుడు నీతిమంతుడు ఎప్పుడైతే పరలోకంలో కూర్చున్నాడో అతని పేరు పరిశుద్ధుడు. సో నీతిమంతుడు అనే మాట అర్థం ఏంటి, పరిశుద్ధుడు అనే మాట అర్థమైందంటే క్లియర్గా ఇలా చెప్పవచ్చు. యేసు ప్రభుని అంగీకరించిన వారిని దేవుడు నీతిమంతునిగా తీర్చాడు. రోమాపత్రిక 8:33. ఎవరు నీతిమంతునిగా తీర్చాడో అతన్ని పరలోకమందు కూర్చుండబెట్టాడు. ఈ కూర్చుండబెట్టడాన్నే ఇంకో మాటలు చెప్పాలంటే మహిమపరిచాడు, పరిశుద్ధపరిచాడు, లేదా పరిశుద్ధులనే స్థితినిచ్చాడు. సో ఇప్పుడు ప్రతి బిలీవర్ ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధుడు అంటే అతడు పరలోకమందు కూర్చుండబెట్టబడి ఉన్నాడు అని అర్థం. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం?
సో మన పౌరస్థితి ఎక్కడుంది? అంటే మన పొజిషన్ ఎక్కడుంది? రోమా 5:11 అన్నాడు, సమాధాన స్థితి ఉంది అక్కడ. వీ హ్యావ్ పొజిషన్ ఇన్ హెవెన్ రైట్ నౌ. ఇప్పుడు మనం పరలోకమందు కూర్చొని ఉన్నాం. నా వైపు చూడండి. పరలోకమందు మనం ఉన్నామంటే, పరలోకమందు మనం నిలబడి ఉన్నామంటే, పౌరస్థితి కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న దాని అంతటికి మన వారసులమని అర్థం. చిన్న కుమారుడు రాగానే ఫస్ట్ డాడీ ఏమన్నాడంటే, వీనికి చెప్పులు తొడిగించండి అన్నాడు. చెప్పులు తొడిగించండి అంటే అర్థం ఏంటంటే, నువ్వు నా సన్నిధిలో నిలుచుటకు నీవు అర్హుడు అనే మాత్రమే కాదు అర్థం, నువ్వు ఈ ఇంటి అంతటికి నువ్వు వారసుడివి అని అర్థం. ఇప్పుడు మనం ఎక్కడ నిలబడ్డాం? పరలోకంలో. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. హెబ్రీ 9:24 దేవుని ఎదుట. దేన్ని బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి, ఆయనను బట్టి ఈ ధైర్యమైన నిర్భయమైన ప్రవేశం మనకు కలిగింది. వినండి. నౌ వి ఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నౌ వి ఆర్ ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. అయితే ఉంటే ఇప్పుడు మనం దేనికి వారసులం అంటే, ఆ జీవానికి, ఆ స్వాస్థ్యానికి మన వారసులం కాబట్టి మనం ఖచ్చితంగా ఒక హోప్ కలిగి ఉండొచ్చు. ఇంకెలా చెప్తాను, అమ్మాయికి పెళ్ళి అయింది అనుకోండి. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి ఎవరింటికి వచ్చేసిద్ది? పురుషుడి ఇంటికి వచ్చేసిద్ది. ఇప్పుడు ఆ మనసు ఎక్కడ ఉండకూడదు? ఇక పుట్టింట్లో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, పుట్టింటి విషయమో చనిపోయి అత్తింటి విషయంలో ఆమె జీవం పొందింది. ఇప్పుడు ఆమె పౌరస్థితి ఎక్కడ ఉంది? నిజం చెప్పాలంటే అత్తింటిలో పౌరస్థితి ఉంది కాబట్టి మనసు కూడా అత్తింట్లో ఉంటే సమస్యలు రావు. అత్తింట్లో పౌరస్థితి ఉండి మనసు పుట్టింట్లో ఉందనుకోండి, మనసు అపవిత్రం అయిపోద్ది. అపవిత్రమైన మనసు వల్ల ఇబ్బందులు వచ్చేస్తాయి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పాడు? చదవండి ఒకసారి. కొలస్సీ పత్రిక 3:3. కొలస్సీ 3:3. ఇప్పుడు ఒకటి చదువు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలన్నీ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఇంకో మాట అర్థమేంటి తెలుసా? వినండి. రోమా 7:4 ఏమంటాడంటే, నా వైపు చూడండి, మృతుల్లో నుండి లేచిన క్రీస్తును వేరొకరి దగ్గరికి చేరుకున్నామంటాడు. ఇంతకుముందు మన పురుషుడు ఎవరు? ధర్మశాస్త్రం. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాం? మృతుల్లో నుండి లేచిన క్రీస్తు దగ్గరికి. అంటే పునరుద్ధానుడైన క్రీస్తు అనే పురుషుడి దగ్గరికి వచ్చాం. ఆయనతో కూడా లేచి పరలోకమందు కూర్చున్నాం. కాబట్టి ఇప్పుడు మన మనసు ఎక్కడ పెట్టమన్నాడు? పైనున్న వాటిని. ఇక్కడ మనసు పెట్టచ్చా? పెట్టకూడదు. ఎప్పుడైనా మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే మనం ఒక సంగతి మర్చిపోతున్నాం. ఏమంటే పాపం విషయమే మనం చచ్చిపోయాం. అక్కడ మనసు పెడుతున్నామంటే అర్థం ఏంటి? మనకు గుర్తుంది ఏమనంటే దేవుని విషయమే క్రీస్తునందు మనం సజీవులు. ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను, అసలు పరలోకంలోనే మన జీవం ఉందంటే భూమి మీద ఏమన్నట్టు? పరలోకంలో మన జీవం ఉందండి, అప్పుడు ఈ లోకంలో ఏమున్నట్టు? ఏమీ లేనట్టేగా. ఈ లోకంలో ఏమీ లేదు. ఏమీ లేదు దాని మీద మనసు పెడితే ఏమైద్ది? ఏమీ లేని దాని మీద మనసు పెడితే ఏమీ కలగదు. కొలస్సీ పత్రిక ఇక్కడే 3వ అధ్యాయము 11వ వచనం మనకు తెలుసు కదా, ఏముంది అక్కడ? క్రీస్తే సర్వమై, క్రీస్తే సర్వమై ఉన్నాడని ఉందా లేదా? అదే, క్రీస్తు సర్వమై ఉన్నాడని ఉందా లేదా? క్రీస్తు ఎవరు అంటే వాస్తవం క్రీస్తు ఎవరు? మన పురుషుడు. క్రీస్తు ఎవరు? మన జీవము. ఎక్కడున్నాడు? సర్వం అక్కడే ఉందంటే ఇక్కడ మనసు పెట్టామంటే అర్థం ఏంటి? తెలివి లేక మనం చేస్తాం ఆ పని. అందుకని ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఫస్ట్ ప్రతి విశ్వాసం ఏమి నమ్మాలంటే, నేను పరలోకంలో కూర్చున్నాను, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన రోజునే పరిశుద్ధుడను సంపూర్ణుడను పరలోకంలో కూర్చున్నానని నమ్మితే అప్పుడు సెకండ్ పాయింట్ స్టార్ట్ అయ్యింది. అదేంటంటే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. పరలోకమందు మనకు ఇప్పుడు ఉదాహరణకి మనం మన డాడీకి ఫోన్ చేసాం, పరలోకంలో ఉన్న మన డాడీకి ఫోన్ చేసి మరి రావాలి ఎప్పుడు ఎత్తావు అని అడిగాను అనుకోండి. అప్పుడు ఏంట్రా వీడు ఎంత కాన్ఫిడెంట్గా నన్ను అడుగుతున్నాడు అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అదేంటంటే నా పౌరస్థితి అక్కడే ఉందని. అంటే ఇప్పుడు మన నిరీక్షణ అంతా ఎక్కడుంది?
పరలోకంలో నుంచి మనం ఏం నిరీక్షిస్తున్నాం? యేసుప్రభు వచ్చేసే మమ్మల్ని తీసుకెళ్ళిపో అని కాదు. యేసుప్రభు వచ్చే లోపు మనం జీవించవలసిన అనుదిన జీవితానికి కావలసిన ప్రతి జీవం అక్కడే ఉంది. అంటే యేసుప్రభు వచ్చేంత వరకు మన నిరీక్షణ ఎక్కడుంది? పరలోకమందు ఉంది. దేని కొరకు నిరీక్షణ? యేసు ప్రభు కొరకు నిరీక్షణ, లేకపోతే క్రీస్తునందున్న జీవం గురించి నిరీక్షణ? అది తెస్సలోనిక పత్రికలోనేమో యేసు ప్రభు వస్తాడనే నిరీక్షణ, కొలస్సీ పత్రికలోనేమో యేసు ప్రభు వచ్చేంత వరకు అక్కడ మన జీవం ఉంది. ఆ జీవాన్ని గురించి నిరీక్షణ. ఇంకలాగా చెప్దాం, డే స్టార్ట్ అవ్వగానే మనం అందరం ఎవరి వైపు చూస్తాం? అమ్మ వైపు చూస్తాం. ఎందుకు? టీ వేస్తుంది. ఫస్ట్ టీ. మీరు టిఫిన్లోకి వెళ్ళిపోయారు, మీరు ఫస్ట్ టిఫిన్ అనుకుంటా, నాదైతే టీనే. సో టీ కోసం ఎదురు చూస్తాం. నెక్స్ట్ టిఫిన్ కోసం ఎదురు చూస్తాం. మధ్యాహ్నం అయ్యేటప్పటికి అన్నీ ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. అలాగే డే స్టార్ట్ అవ్వగానే ఈరోజు మనం బ్రతకవలసిన లైఫ్ కోసం కావలసిన వాగ్దానాల కొరకు పైకి చూడాలి. ఇప్పుడు ఈరోజు నేను లేస్తే ఫస్ట్ శాంబాబాను కలుసుకోవడానికి వెళ్తాను, ఒక పని ఉంది ఆయనతో. నాకు నేను వెళ్ళగానే ఆయనతో నేను ఎలా మాట్లాడాలా, ఆయన పట్ల నేను ఎలా ప్రవర్తించాలా? ఊర్లోనికి వెళ్తాను. నేను కాలేజీకి వెళ్ళేవాడిని అనుకోండి, నేను కాలేజీకి వెళ్తాను. లేదు నేను పరిచారకుడు కాబట్టి నేను పరిచర్యకి వెళ్తాను. ఇక్కడ నేను ఎలాగూ నడుచుకోవాలా అనే దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడి నుంచే రావాలి. అక్కడి నుంచి వస్తుంది అనేది నా నిరీక్షణ. ఎందుకంటే నా పౌరస్థితి అక్కడే ఉంది. ఆ నిరీక్షణ మనకు ఉండాలి. ఎందుకంటే ప్రభు ఏం చెప్పాడు చదవండి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి జీవమునకును భక్తికిని కావలసిన వాటి అన్నిటినీ అనండి గట్టిగా, జీవానికి కావలసిన వాటిని అన్నిటినీ ఆయన మనకు దయచేస్తాడు. జీవానికి, ఇప్పుడు జీవానికంటే ఏమేమి ఉంటాయి అందులో? ఇక అంతా ఉంటుంది. ఈరోజు నేను లేచినప్పటి నుంచి నా బెడ్షీట్ మడతెట్టే విషయంలో కావచ్చు, నేను బయటకు వచ్చి ఒకవేళ టీ తాగే విషయంలో కావచ్చు, నేను బయటకు వచ్చి ఎవరితో మాట్లాడే విషయంలో కావచ్చు, ఇదంతా లైఫే. ఈ లైఫ్ అంతటికి కావాల్సింది ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచే వస్తుంది. ఎందుకంటే ఆయన ఎలా అంటాడు, అసలు ఇప్పుడు ఏదైనా మనం ఇచ్చి నేను ఎవరిని అనుకున్నారు, వినోద్కి మొన్న నేనే డబ్బులు ఇచ్చాను అని మన అతిశయం చెప్పుకుంటాం చూసారా? ఆయన మనకు జీవానికి కావాల్సినవి ఇచ్చి గుణాతిశయాన్ని బట్టి అతిశయిస్తాడు. ఆయన నా గుణం అదిరా అని ఆయన అతిశయిస్తాడంట. ఏమిచ్చి? ఇప్పుడు భూమి మీద ఉన్న తల్లిదండ్రులే చెడ్డవారు అయ్యుండి మంచి ఈవుల్ని ఇస్తున్నారు కదా. ఆయన ఏమన్నాడంటే మొదట నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించమని. మొదట నా నీతిని వెతకండి అన్నాడు. యేసు ప్రభువుని నమ్మేం, నీతిమంతులమయ్యాం. ఇక అయిన తర్వాత ఇక మన ఫోకస్ అంతా దేని మీద? అన్ని ఎత్తానన్నావుగా. అప్పుడు ఆయన అనుకుంటాడు, అసలు అన్ని ఎత్తానని నువ్వు అడగటం కాదు, అన్ని ఇస్తే అది నా గుణం, నా గుణాన్ని బట్టి నా మహిమను బట్టి నేను నీకు ఇస్తానంటున్నాడు. బిల్డప్ కొట్టకూడదు ఇక్కడ మనం. బిల్డప్ అంటే ఏంటి? పేతురులాగా ఆయన వచ్చి కాళ్ళు కడుగుతాడు, ప్రభువా వద్దు అని అనొద్దు. ఎందుకంటే మన అర్థం ఏంటి? ఎలాగూ నీతి నువ్వు ఇచ్చావు కదా, జీవం నేను సంపాదిస్తాను అనొద్దు. స్నానం చేయించింది ఆయనే, కాళ్ళు కడిగేది ఆయనే, నీతి ఇచ్చింది ఆయనే, జీవం ఇచ్చేది ఆయనే. ఎందుకంటే అసలు జీవం అనేది మనకు ఒక విధంగా మీకు అర్థమవటని చెప్పాలంటే, జీవం అనేది నీతికి చేయబడిన వాగ్దానం. నీతి అనేది ఫౌండేషన్, జీవం అనేది కన్స్ట్రక్షన్. ఫౌండేషన్ ఆల్రెడీ పడింది, కన్స్ట్రక్షన్ ఇస్తాడు. అర్థమైందా? నీతి అనేది కుమారత్వం, జీవం అనేది వారసత్వం. వారసత్వాన్ని ఎలా అడగాల? ఖచ్చితంగా. అందుకనే జీవం కొరకు నిరీక్షించటమే క్రైస్తవ భక్తి. చెప్పండి. అసలు మీరు జీవం అనే దాని మీద మనసు పెడితే మీలో కలిగే ప్రవర్తనే భక్తి. తీతుపత్రిక 1:1 ఒకసారి చదువుదాం, తెలిసినా కూడా చదువుదాం. తీతుపత్రిక 1:1. మళ్ళీ చదువు చెల్లి. జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. మళ్ళీ చదవమ్మా.
జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. ఇంకో లాస్ట్ టైం చదవండి. లోకంలో భక్తి ఏంటంటే మరణ భయము చేత దాస్యమునకు లోబడుట. ఇప్పుడు 2:14. పొద్దునే లేచి చన్నీటి స్నానం చేసేసి ఈరోజు శుక్రవారం కదా అని, ఈరోజు మంగళవారం కదా అని, ఈరోజు అది కదా ఇది కదా అని అనుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు మరణ భయంతో లోకమూల పాఠాలు ఆచరిస్తున్నారు. మనమేమో జీవాన్ని నిరీక్షిస్తున్నాం. జీవాన్ని నిరీక్షించినప్పుడు మనలో కలిగేదే భక్తి. ఆ భక్తికి పర్యాయ పదం విశ్వాసం. భక్తికి పర్యాయ పదం ఏది? కొలస్సీ పత్రిక అకౌంట్లో నిరీక్షణను బట్టి విశ్వాసం అన్నాడు, ఇక్కడేమో నిరీక్షణతో కూడిన భక్తి అన్నాడు. అమ్మా వినాలా, విశ్వాసం అని ఉండగానే ఇప్పుడు సాధారణంగా ప్రసంగాలు చెప్పేవాళ్ళకి ఒక చిన్న అలవాటు ఉంది. అదేంటంటే విశ్వాసం మీద ప్రసంగాలు చెప్పాలంటే విశ్వాసం ఎక్కడెక్కడ ఉందో సెర్చ్ కొట్టేసి ఆ విశ్వాసాలన్నిటి మీద వాకింగ్ చెప్పేస్తాం. ప్రార్థన దాని మీద చెప్పాలనుకోండి ఏం చేస్తాం? ప్రార్థన అనేది ఎన్నిసార్లు వచ్చేద్ది? చాలాసార్లు వచ్చేద్ది. అన్నీ చెప్పలేం కాబట్టి కొన్ని సెలెక్ట్ చేసుకొని చెప్పేస్తారు. ప్రేమ అనే దాని మీద మెసేజ్ చెప్పాలంటే ప్రేమ అని కొడుతూ వచ్చేద్ది. అలా చెప్తే దెబ్బతింటారు. ఎందుకంటే ఇక్కడ విశ్వాసం 2 రకాలుగా ఉంది. ఒకటి యేసుక్రీస్తును అంగీకరించడం అనే విశ్వాసం, అది ఇందాక చెప్పుకున్నాం, కొలస్సీ 1:1. రెండవది ఏంటంటే జీవాన్ని నిరీక్షిస్తున్నప్పుడు మనలో కలిగే భక్తి అనేది మన విశ్వాస జీవితం. విశ్వాస జీవితం వేరు, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించడం అనే విశ్వాసం వేరు. అర్థమైందా? ఏనా? రాకడ సమయంలో కడబూరం రోగగానే యేసుని చేరుకునే అంటే చిన్నపిల్లలాగా ఎందుకు పడుతున్నా? చిన్నపిల్లల పాట అది. విశ్వాసం నీకుందా అని అన్నప్పుడు అక్కడ వాళ్ళు పాటలో డిమాండ్ చేస్తుంది ఏ విశ్వాసం? జీవితం అనే విశ్వాసం డిమాండ్ చేస్తున్నారు. కానీ రాకడ సమయంలో యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన కలుసుకోవడానికి అవసరమైన విశ్వాసం ఏదంటే యేసుక్రీస్తుని రక్షకుడు అంగీకరిస్తే చాలు. ఇప్పుడు ఆ పాట నాకు పాడాలని ఉందన్న, ట్యూన్ చాలా బాగా నచ్చిందంటే అప్పుడు క్రీస్తు న్యాయపీఠం గురించి రాసి మార్చి పాడుకోవచ్చు. అది క్రీస్తు న్యాయపీఠం దగ్గర పరీక్షించబడే విశ్వాసం ఏది? జీవితం అనే విశ్వాసం, భక్తి జీవితం. భక్తి జీవితం క్రీస్తు న్యాయపీఠం దగ్గర పరీక్షించబడుతుంది. ఎత్తబడుట అనేది రక్షణ విశ్వాసం ఉంటే చాలు. ఇప్పుడు సీనాన్ని ఎత్తబడతాడా? సీనాన్ని క్రీస్తు న్యాయపీఠం మీద సిగ్గుపడతాడా? ధైర్యంగా ఉంటాడా? అది మీరు చెప్పకూడదు, ఆయన చెప్పాలి. ప్రతివాడు తన లెక్క తానే చెప్పుకోవాలి. ఎత్తబడతాడని మనం అందరం చెప్పవచ్చు, ఎందుకంటే ఆయన రక్షకుడిగా అంగీకరించాడని మనం ఎరుగుదాం. ఆయన ఎత్తబడతాడని తెలుసు. ధైర్యంగా ఉంటాడా సిగ్గుపడతాడా అన్నప్పుడు మనం అందరం చెప్పకూడదు, ఆయన చెప్పాలి. క్రీస్తు న్యాయపీఠం దగ్గర జీవితం అనే విశ్వాసం లెక్కింది. భక్తి అనే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? నిరీక్షణలో నుంచి వస్తుంది. నేను ఇలా అడుగుతాను, సోమవారం మీరు రోజంతా గడపటానికి కావలసిన విశ్వాసం లేకపోతే జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు వస్తుంది? దానికి పేమెంట్ ఆల్రెడీ జరిగింది. దానికి మనం ఆల్రెడీ కుమారులమయ్యాం, వారసులమయ్యాం, నీతిమంతులమయ్యాం, పరిశుద్ధులమయ్యాం. మీకు భయంకరమైన రోజు ఒకటి చెప్పండి వారంలో. మీకు లేదక్క, అప్పులు బాగా చేసిన వాళ్ళకి ఒక రోజు ఉంటుంది, సీటీలు కట్టించుకున్నాడు వస్తాడు ఆ రోజే. అది చెప్పండి, ఏదో ఒక రోజు చెప్పండి. కృప నీది ఏ రోజు పోయింది నీకు? శుక్రవారం. నీకు చూసారా, నేను ఎక్కడ చెప్తే అక్కడ తగిలేసింది శుక్రవారం. చూసారా? అంటే మీకు ఎలా చెప్తాను, అది భయంతో కూడిన రోజైనా కూడా ఆ రోజు కూడా జీవం వస్తుందిగా పైనుండి. ఆ రోజు చీటీ ఆయన్నితో ఎలా చెప్పాలో ఎలా మాట్లాడాలో అంతా ప్రభువే సహాయం చేస్తాడు. అర్థమైందా? అంటే సహాయం చేస్తాడంటే ఇక మరి సహాయం చేయాలి, ఎందుకంటే పాపం నేను నీతిమంతుడిగా తెచ్చాను, తప్పు చేశాడు కాబట్టి. అంతేనా? ఖచ్చితంగా ప్రతిరోజు జీవించడానికి కావాల్సింది నీకు పరలోకంలో ఉంది. ఒకవేళ నువ్వు ఆ జీవాన్ని జీవించలేదంటే చచ్చిన తర్వాత ఆ జీవంలోకి వెళ్తావు, కానీ బ్రతుకున్న దినాల్లో ఆ జీవాన్ని నువ్వు అనుభవించలేదు, నువ్వు దౌర్భాగ్యుడివి. ఎవరైనా చచ్చిపోతే రిప్ అని ఎడుతున్నామంటే అర్థం ఏంటంటే సత్యాక విశ్రాంతి అని. కానీ క్రైస్తవ్యం చచ్చిపోయాక విశ్రాంతిగా మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక అంతా అర్థం ఏంటంటే అనుదినం మీరు విశ్రమించాలి, అనుదినం విశ్రమించాలి. ఆయన ఏమన్నాడు? యోహాను 14:16 అన్నాడు కదా, 14:16 నేను జీవించున్నాను కనుక. ఎలా జీవిస్తున్నాడు ఆయన? పరలోకంలో చెమటలు పట్టేస్తున్నాయి యేసుప్రభుకి. ఇప్పుడు పరలోకంలో ఎలా జీవిస్తున్నాడు? ఫుల్ ఆఫ్ రెస్ట్ అండి. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు జీవించండి అన్నాడు. మీరు జీవిస్తారు అన్నాడంటే అర్థమైందంటే నేను రెస్ట్లో ఉంటున్నాను కాబట్టి మీరు రెస్ట్లోకి వస్తారని.
నయోమి రూతు ఇట్రా అని పిలిచి, నువ్వు ఖచ్చితంగా పండుకుంటేనే అతడు నీకు తెలియజేస్తాడు అంది. నువ్వు పండుకుంటేనే తెలియజేస్తాడు. మరి పండుకోవాలంటే ఏం చేయాలి? ఈమె పండుకోవడం కోసం ఈమె వెళ్ళేటప్పటికే బోయాజు పండుకొని ఉన్నాడు. ఆదామా నువ్వు నిద్రపోతేనే దేవుడు నీ ఎముకను తీసి నిర్మిస్తాడంటే, ఆదాము నిద్రపోయేదానికి ముందు అధ్యాయంలో దేవుడైన యెహోవా సమస్తాన్ని సృజించి 7వ దినమున విశ్రమించాడు. ఇప్పుడు సంగమా నువ్వు విశ్రమించాలి. నువ్వు దేనికి టెన్షన్ పడకో. నీకు కావలసినవన్నీ ఆయన నీ రెస్ట్లో బోధిస్తాడు, నీకు ఆయన బయలుపరుస్తాడు, తన జీవం ఇస్తాడంటే దానికి ముందుగానే మన శిరస్సు అయిన క్రీస్తు దేవుని కుడిపార్శ్వాన విశ్రమిస్తున్నాడు. కాబట్టి యాజ్ టీజ్గా యేసు ప్రభు ఎలా ఉన్నాడో మీరు ఈ రోజంతా అలాగ ఉండాలి. ఆయన రెస్ట్లో ఉన్నాడు, మీరు రెస్ట్లో లేరంటే అర్థం ఏంటంటే మీరు పరలోకంలో ఉన్న జీవాన్ని జీవించలేదు. మీ సొంత కాపీ ఇది. సొంతంగా జీవించగలమా లేదా? జీవించేస్తాం కదండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతాం అందరం. ఆత్మ ఉన్నా కూడా ఆత్మ ప్రభు ఉన్నంత మాత్రం ఆత్మచేత నడిపించబడం. మనకు శరీరం కూడా ఉందిగా. శరీరాన్ని ఈ రోజంతా శరీరానుసారంగా జీవిస్తే పరలోకంలో మన ప్రాపర్టీని ఈరోజు చెప్పామని, ఈరోజు సెలవు ప్రభు, ఇక ఆ జీవనం నువ్వు దాచే ఎందుకులే, ఈరోజు నేను నా సొంత కొట్టేతాను అన్నాం. ఇప్పుడు ఈ రోజంతా మనం జీవించాం, కానీ ఈ లైఫ్ చూడండి, ఎండ్ ఆఫ్ ది డే ఈ రోజంతా ఎఫెక్టివ్గా ఉండదు. రెస్ట్ అనేది ఎఫెక్టివ్ లైఫ్. అంతెందుకు మీకు ఇలా చెప్తాను, ప్రపంచంలో ఒక ఉన్నతమైన సంస్థ స్థాపించి ఇప్పుడు దాకా ఫెయిల్ అవ్వకుండా దాన్ని రన్ చేస్తున్నవాడు ఎవరంటే యేసుప్రభువే. ఆ సంస్థ పేరు సంఘమే. ఈ చర్చ్ అనే వ్యవస్థ ఇంత మోస్ట్ సక్సెస్ఫుల్గా ఎందుకు జరుగుతుంది తెలుసా? దీని CEO, దీని బాస్ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి. ఈ చర్చ్ అనే దానిలో ఎంతమంది ఆయన దగ్గర ఉద్యోగస్తులు ఉన్నారు? ఈ సేవకులందరికీ నమ్మకంగా ఆయన పోషించాలి లేదా? పోషించకపోతే ఆయనకి చెడ్డ పేరు వస్తుంది లేదా? ఆయన చెడ్డ పేరు రావడానికి లేదు, ఎందుకంటే ఆయనదే మంచి పేరు. ఆయన పేరే హెబ్రీపత్రి 1:4 దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన. మరి చెడ్డ పేరు తెచ్చుకుంటాడా? ఇప్పుడు సీఎం గారు ఎవరు? చంద్రబాబునండి. రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం ఎవరంటే మీరు ఏం చెప్తారని నువ్వు తొందరగా చెప్తావని నేను కనిపెట్టాను, అందుకే అడిగాను. రైట్, ఓకే. చంద్రబాబు గారు ప్రభుత్వ ఉద్యోగులకి ఇన్ టైంలో శాలరీ అయిపోతే చంద్రబాబు గారి పేరు పాడైపోద్ది. జగన్ గారు అయినా అంతే, ఎవరైనా అంతే. అంతేనా? పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పట్లేదు, ఫీల్ అవ్వద్దు, ఏం ఫీల్ అవ్వద్దు. ప్రభు నేను దీవించును కాక. నేను ఒకటి చెప్తానండి, ఈ నాయకులు సమయానికి శాలరీ లేకపోతే వాళ్ళ పేర్లు పాడైతాయి. మన ప్రభు పేరు ఇక పాడవదు. ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కంటే పైనామం. ఫిలిప్పీ 3:11 శ్రేష్టమైన నామం. అపోస్తులు 4:11 అన్నాడు కదా, ఇక ఏ నామమున రక్షణ కలగదు. ఇంత అద్భుతమైన నామం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం కాబట్టి ఆయన పేరు ఎప్పటికీ పాడవద్దు. కాబట్టి మరి ఆయన ఆఫీసులో ఎంతమంది పనిచేస్తున్నారు ఇప్పుడు ఈ టైంలో? ప్రభు నేను నీ సేవకు వస్తానని సేవకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమందికి వాళ్ళు నెలకు వచ్చినప్పుడు వాళ్ళ అక్కర్లన్నీ ఆయనే తీర్చాలా? మరి ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వలేకపోతున్నామని ఎత్తేసిన సంస్థలు లేవా? మరి యేసుప్రభు ఆ సంస్థను ఎలా నడిపిస్తున్నాడు? ఎందుకంటే ఆయన రెస్ట్లో ఉన్నాడు. సో రెస్ట్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. ఈ రోజంతా మనం రెస్ట్ని అనుభవించలేదంటే ఈ రోజు గురించి ఫరో అడిగాడు కదా, యాకోబుని ఏమడిగాడు? నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికావు అని అడిగాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికావంటే ఇప్పుడు ఎలా అనుకుంటాను, ఈ రోజు నువ్వు ఎలా బ్రతికావంటే ఈ రోజు వద్దులే, నిన్న కూడా తీసే, మొన్న కూడా తీసే, మరి ఎప్పుడు రా? జనవరిలో కొంచెం పర్లేదు, ఇంకెప్పుడు అంటే కొంతమంది 2024 మంచి బ్రతికావు అంటే ఈ రోజులను లెక్క పెడతాక లేదు. ఎందుకంటే ఈ రోజు అన్నిట్లో ఏం చేసాం? పరలోకంలో ఉన్న జీవాన్ని జీవించకుండా మన సొంత జీవాన్ని జీవించేసాం. అందుకనే తిమోతి 1 పత్రిక 6:18 ఏమన్నాడంటే, మన వాస్తవమైన జీవాన్ని సంపాదించుకున్నప్పుడే రాబో కాలానికి మంచి పునాది వేసుకుంటాం. ఈరోజు కానీ మీరు పరమందున్న జీవాన్ని జీవిస్తే ఇక రేపు ఎల్లుండి మొత్తం అన్నీ నాకు తెలిసి ఒక 2 సంవత్సరాలకి మీరు మంచి మంచి ఫౌండేషన్స్ వేసేసినట్టే. ఒక్కరోజు మీరు జీవిస్తే చాలు, రాబోయే దినాలకు మీరు మంచి పునాది వేసుకుంటారు. రేపొద్దుట ఈరోజు జీవించినందుకు బెనిఫిట్గా రేపొద్దుట మంచి పునాది వేసుకుంటారు మీరు. కాలానికి పునాది వేసే కృప మీకు ఇచ్చాడు దేవుడు. ఇంటికి పునాదులు వేస్తారు, చర్చికి పునాదులు వేస్తారు, మనకు ప్రభు ఇచ్చాడు కాలానికి. మార్చి నెలకి మంచి ఫౌండేషన్ వేయాలంటే ఫిబ్రవరి అంతా పరలోకంలో ఉన్న జీవాన్ని జీవించాలి. అందుకనే అన్నాడు, జీవమును ప్రేమించేవాడు మంచి దినములు చూడగోరుతున్న వాడే. పేతురు 1 పత్రిక 3:10. జీవాన్ని ప్రేమించాలి.
జీవాన్ని ప్రేమించాలంటే అర్థం ఏంటంటే అసలు ఈరోజు ప్రభు ఏ వర్తమానం ఇస్తాడు, ఉదయకాలమే 91:14 ఉదయమునే దేవుడు ఎలా దర్శిస్తాడు, ఏ రేమా ఇస్తాడు, ఏ ప్రామిస్ ఇస్తాడు, ఆ వాగ్దానంతో ఈ డే స్టార్ట్ చేయాలి. ఏం ఏర్పడుతున్నా కూడా అదే గుర్తు చేసుకుంటూ ఉదయం నువ్వు ఇది చెప్పావు కదా, ఏంటి ఉదయం నువ్వు ఇది చెప్పావు కదా. గత నెల క్రితం ప్రభు నాతో ప్రకటన గ్రంథంలోంచి ఒక విషయం చెప్పాడు. మీకు చెప్తాను, నాకు అయితే అద్భుతం అనిపించింది, అది మీకు చెప్తాను రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మీరు 9వ వచనం నుండి 20వ వచనం వరకు చదవగలరు. ఇప్పుడు సమయం సరిపోదు కాబట్టి ఇంటికి వెళ్ళక చదవండి. అయితే మీకు ఒక వచనం మాత్రం చదివిస్తాను. ఒక వచనం ఏం చదువుదామంటే 16 చదవండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి. ఈ 2 మాటలు పట్టుకోండి. ఇప్పుడు ఎఫెసీకి రాసిన పత్రికలో ఇక్కడే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక అంటే ఇక్కడ ఉంది కదా అది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు సో కవర్ అయిందా లేదా? ఇందాక మనం చదివిన వచ్చిన ఇందులో కవర్ అయిందా? కవర్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు వచనం, ఇదే అధ్యాయంలో వచనం 15 చదవండి. 16 మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత. ఇది కవర్ అయిందా లేదా? అంటే ఇటు చూడండి, మీరు డే స్టార్టింగ్లో విన్న మెసేజ్ ఆ రోజులో ఎక్కడో కాడ ఆ ఇన్సిడెంట్ ఉంటుంది మీకు. ఇప్పుడు ఉదాహరణకి పొద్దున్న నాతో ఒక ప్యాక్ లాగా దేవుని వర్తమానం వచ్చేసిద్ది నాకు. కానీ ఇదంతా ఏంటంటే ఈ రోజంతా మనం ఎదుర్కొనే సంభవాలకు సంబంధించిన సందేశం ఉదయం వచ్చింది. మనకి ఇది ఎప్పుడు గుర్తొస్తుందంటే, మనం వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనంత్, ఈరోజు నేను శ్రీనంత్తో మాట్లాడే మాట ఒకటి ఉంది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఉదయకాలం నాకు చెప్పిన సందర్భం అక్కడ తగిలిద్ది. అంటే మార్నింగ్ మనం విన్న మెసేజ్ అది ఎప్పుడు దాకా కవర్ చేసిద్ది? ఆ డే అంతా. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, అసలు ఉదయం అసలు ఎటువంటి వాక్యం లేకుండా డే స్టార్ట్ చేస్తున్నవారు, రెవల్యూషన్ లేకుండా డే స్టార్ట్ చేస్తున్నవారు, వాగ్దానం లేకుండా దినం ప్రారంభిస్తున్నవారు, ఆ డే అంతా ఆ ప్రామిస్ కవర్ అవ్వదు. ఏంది ఇప్పుడు అర్థమైందా? స్నానం ఉదయం చేస్తే బాగుంటుందా, రాత్రి చేస్తే బాగుంటుందా? 2 పూటలు చేస్తానంటే అది తెలివి లేక. ఎప్పుడు చేస్తే బాగుంటుంది? ఏనా? ఖచ్చితంగా ఉదయమే చేయండి, రాత్రి కూడా చేయండి, నో ప్రాబ్లం. కానీ ఉదయం మాత్రం కంపల్సరీ చేయండి. అసలు స్నానం చేసినా చేయకపోయినా ముఖ్యంగా ఉదయమును మాత్రం దేవుని వాక్యం వినాలి. నాకు రాత్రి బైబిల్ చదువుకునే అలవాటు ఉందన్న అని అనొద్దు. ఎందుకంటే సూర్యుడు తన అంతఃపురంలో నుంచి బయలుదేరుతున్నాడు అన్నాడు 16వ కీర్తనలో. మనం కూడా రాజులం కదా. సూర్యుడు బయలుదేరుతున్నాడంటే ఉదయమును బయలుదేరుతున్నాడు. మనం కూడా ఉదయమునే వర్తమానంతో బయలుదేరాలి. ఆ డే అంతా ఎక్కడో కాడ చూడండి, మీరు ఉదయం పొందిన వర్తమానం ఎక్కడో కాడ తగులుతూనే ఉంటుంది. అక్కడ మీరు టైం వేసి వెంటనే రాయాలన్నమాట. ఉదాహరణకు మధ్యాహ్నం 3:16 మీరు ఉదయం విన్న వర్తమానం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో గొడవడేస్తున్నారు, ఇంట్లోనే పెద్ద డిసిషన్ జరిగిపోతుంది అనుకోండి. ఆ టైంలో ఉదయం విన్న వర్తమానం ఒకటి మీకు గుర్తుకొచ్చి మీ నోటిని అది కాపలా కాస్తున్నప్పుడు వెంటనే 3:16 ఉదయం చెప్పిన వర్తమానం నెరవేరింది, సిగ్నేచర్ పెట్టేలాడ అదనమాట. అది నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించడానికి జీవితం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక ఒక వర్క్ చేయండి. ఈ రాత్రి చేయకపోయినా ఈ వీక్లో చేయండి, మళ్ళీ మనం నెక్స్ట్ థర్స్డే కలుసుకునేలోపు. అదేంటంటే 1వ అధ్యాయంలో చెప్పిన వచనాలు ఏ సంఘాలలో అవి నెరవేరాయి. ఫర్ ఎగ్జాంపుల్ 7 నక్షత్రములు ఎక్కడ? ఎఫెసీలో కదా. తర్వాత అపరంజి వంటి పాదాలు తుయితెర సంఘంలో, నోటి నుండి 2 అంచులు గల ఖడ్గం పెర్గం సంఘంలో, అలాగే కొలిమిలో పుటం వేయబడిన అపరంజి లవోదికే సంఘంలో. సో ఈ 1వ అధ్యాయం ఈ 7 సంఘాల్లో ఎలా స్ప్రెడ్ అయిందో చూడండి. దానితో పాటు ఈ 7 సంఘాలతో చెప్పిన సంగతులు ప్రకటన గ్రంథం అంతా ఎలా స్ప్రెడ్ అయ్యాయో కూడా చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలదెల్ఫియా సంఘంతో ఒక మాట చెప్పాడు, అది చదువుదాం చూడండి.
ఫిలదెల్ఫియా సంఘం 3వ అధ్యాయం చదవండి. 3వ అధ్యాయంలో ఏం చదువుతారు? ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. చదవండి 11. నేను త్వరగా వచ్చుచున్నాను. చెప్పండి అందరూ, ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు ఈ సంగతి ప్రకటన గ్రంథంలో ఎలా స్ప్రెడ్ అయిందో చూద్దాం. ప్రకటన 22 చదవండి. ఇప్పుడు 12. ప్రకటన 22:12 చదువుతున్నారు. చదవండి అమ్మా. ఏమని చెల్లి అక్కడ ఆగుదాం. నా వైపు చూడండి. ఫిలదెల్ఫియాతో చెప్పింది ఏంటి? నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదే వచ్చిన ఎక్కడుంది? మళ్ళీ ప్రకటన 22లో ఉంది. చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఇప్పుడు చెప్పే పాయింట్ కీ పాయింట్ అనమాట. మీరు జాగ్రత్తగా వినాలి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అనే మాట ఏ వచ్చిన తర్వాత చెప్పాడు? చదవండి. ప్రకటన గ్రంథం 3:11 చదివారు కదా మీరు. 10 చదవండి. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత చెప్పాడు? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి వచ్చుచున్న శోధన ఘడియలో నేను నిన్ను కాపాడేది. ఇప్పుడు నా వైపు చూడాలి మీరు. అమ్మా వినాలి. మీరు వింటే మీ హృదయంలో అది ముద్రించబడిపోద్ది. మీరు వినండి, చాలు, శ్రద్ధగా వినండి. రాబో శోధన కాలము అని ఇక్కడ చెప్పిన కాలం ఏదంటే, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ప్రభువు దినము వచ్చును అనే మాట చెప్పాడు. చూసారా? మీరు వినండి, మీకు తెలియకపోయినా వినండి. ప్రభువు దినం వచ్చును అన్నాడు. ఆ దినం గురించి చెప్తున్నాడు. ఈ ప్రభువు దినం అనేది సంఘయుగంలోనే వచ్చేసింది అనేది కలవరపరిచేవారి పత్రిక లేదా కలవరపరిచేవారి వివరణ అనమాట. అప్పుడు పౌలు అంటాడు, ప్రభు దినం ఇప్పుడే రాదు. ప్రభు దినం రావాలంటే ఫస్ట్ ధర్మ విరోధి బయలుపరచబడాలి. ధర్మ విరోధి బయలుపరచబడితే ఆ దినం వస్తుంది అంటాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా 6వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ క్రీస్తు విరోధి బయలుపరచబడినట్లుగా మనకు వివరాలు ఉన్నాయి. ప్రకటన 6:1లో అదిగో ఒక తెల్లని గుర్రం, దాని మీద కూర్చున్నవాడు విల్లు చేత పట్టుకొని ఉన్నాడు. సో ఇతడు యాంటీ క్రైస్ట్. సో ఈ ధర్మ విరోధి బయలుపరచబడ్డాకే 6వ అధ్యాయంలో 6వ ముద్ర విప్పుతున్నప్పుడు ఈ ఉగ్రత దినం అనేది వచ్చింది. అంటే ఈ శోధన కాలం, ఈ ఉగ్రత దినం, ఈ ప్రభు దినం రాకముందే నేను నిన్ను కాపాడేదను అన్నాడు కదా. నేను నిన్ను కాపాడేదను అనే మాట ఎవరికి చెప్పాడు? సంఘంతో చెప్పాడు. సంఘంతో చెప్పాడు. ఎందుకంటే సంఘం ఆ ఉగ్రత దినంలో ఉండదు. ఎందుకంటే సంఘమును ఉగ్రత నుండి ఆయన కాపాడడానికి తెస్సలోనిక 1:10 ఆయన రాబోతున్నాడు అనేది కూడా మనకు ఒక నిరీక్షణ. అర్థమైందా? అయితే మీరు వినాలి. ఇప్పుడు నిజంగా చెప్పింది మనతోటేనా అంటే ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న వారందరూ మనలాంటి విశ్వాసులైనా అంటే మనతోటే చెప్పాడా లేదా అని చెక్ చేయాలంటే ఎలా చేయాలంటే ఆ నెక్స్ట్ రెఫరెన్స్లో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాననే మాట మళ్ళీ ఎక్కడుంది? ప్రకటన 22లో ఉందా? అక్కడేమన్నాడంటే నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన గురించి కాదు, ఇశ్రాయేలీల గురించి అనుకోండి. ఏది? ఫిలదెల్ఫియాలో చెప్పిన సంగతి ఇశ్రాయేల్ గురించి అనుకోండి. అప్పుడు వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అనే క్రియలు ఏమైతాయంటే ఇశ్రాయేలీలు చేసిన క్రియలు, ఆ క్రియలను బట్టి వారికి దేవుడిచ్చే జీతం అదేంటంటే వారిని దేవుడు రక్షించటం. అప్పుడు మీరు ఇలా నాకు ఒక ఆన్సర్ చెప్పాలి. అంటే కొంతమంది పట్టుకుంటారు, కొంతమంది పట్టుకోలేరు. పట్టుకోలేకపోతే నో ప్రాబ్లం ఏనండి. కానీ ఫైనల్ నేను కన్క్లూజన్ చెప్తాను. అన్యజనులు విశ్వాసం మూలంగా నీతిమంతులు అవుతారు. యూదులు విశ్వాసం మూలంగా నీతిమంతులు అవుతారు, క్రియల మూలంగా అవరు. ఇద్దరు విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతారు. ఒకవేళ యూదులకి అన్యులకు సువార్త ఏమో విశ్వాస మూలమైన నీతి, యూదులకేమో క్రియల మూలముగా నీతి అనుకున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు ఒక్కడే అవడం అంటాడు. నేను కాదు ఈ వివరణ చెప్పింది. రోమాపత్రిక 3వ అధ్యాయం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. దేవుడు ఒకడే గనుక, దేవుడు ఒకడే, ఆ పాయింట్ పట్టి చెప్పాలన్నమాట. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు ఒక్కడే గనుక సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చాడు. అంటే ఇప్పుడు యూదులు ఎలా నీతిమంతులు అవుతారు? అన్యులు ఎలా నీతిమంతులు అవుతారు?
ఒకవేళ యూదులు క్రియల మూలముగా నీతిమంతులైతే, అంటే వాళ్ళ క్రియలను బట్టి తీర్పు అయితే, మనకు విశ్వాసాన్ని బట్టి తీర్పు అయితే, అంటే మనకు దేని బట్టి తీర్పు లేదని? మన క్రియలను బట్టి తీర్పు లేదు. మీరు వినాలా, మీరు వింటేనే అర్థమైంది. మన క్రియలను బట్టి తీర్పు లేదు, క్రియలను బట్టి తీర్పు లేదు. అసలు క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి అని చెప్పింది ఎవరు? పేతురు చెప్పాడు. సో పేతురు మనకు అపోస్తుడు కాదు. ఈ అంతా అక్కడి నుంచి డిజైన్ చేస్తారు. మీకు అర్థమైందా? విశ్వాసాన్ని బట్టి తీర్పు ఉంది, క్రియలను బట్టి కూడా తీర్పు ఉంది. విశ్వాసాన్ని బట్టి తీర్పు ఏమో దేవుని కుమారులు ఒకట, క్రియలను బట్టి తీర్పు ఏంటంటే కుమారుడు అనుభవించిన వారసత్వం విషయంలో తీర్పు. ఇది ఇద్దరికీ సమానమే. నేను ఇలా అడుగుతాను, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. సంఘయుగంలో సువార్త రక్షణ సువార్త, శ్రమల యుగంలో సువార్త రాజ్య సువార్త అనుకోండి. అప్పుడు రక్షణ సువార్త వేరు, రాజ్య సువార్త వేరైతే అప్పుడు సువార్తలు ఎన్ని అవుతాయి? 2 ఒకటే అవ్వాలా? ఒకటే అవ్వాలంటే అర్థం ఏంటి? రాజ్య సువార్త రక్షణ సువార్త ఒకటే, రక్షణ సువార్త రాజ్య సువార్త ఒకటే. రాజ్య సువార్త అనేదేమో ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనాన్ని వారికి నెరవేరుస్తుంది. రక్షణ సువార్త అనే పదంలో, ఆ పాఠంలో ఆదికాండం 12:3 మనకు నెరవేరింది. నీ యందు భూలోక వంశములందరూ ఆశీర్వదించబడతారు అనేదేమో ఇప్పుడు నెరవేరింది ఆదికాండం 12:3. నీ సంతానానికి దేశం ఇస్తానని ఆదికాండం 12:7లో చెప్పిందేమో వారికి నెరవేరుతుంది. వాళ్ళు కూడా మనకు వచ్చిన గాస్పల్లోకి వస్తారు. ఒకవేళ రాకపోతే, మీరు రాకపోతే వినండి. యెరూషలేము కుమార్తెలు ప్రియుని యొక్క సౌందర్యాన్ని ఎవరిని అడిగారు? ప్రియురాలను అడిగారా? నువ్వు ఇక్కడే ఉండు, షోల్ మీద దగ్గరే ఉండు. ఇప్పుడు యెరూషలేము కుమార్తెలు ప్రియుని సౌందర్యాన్ని ఎవరు అడిగారు? నీ ప్రియుని విశేషం ఏమి? ఎవరిని అడిగారు? సంఘాన్ని అడిగారు, లేదా షోల్మీతిని అడిగారు. కాబట్టి ఇశ్రాయేలీలు కూడా రేపొద్దుట ఏ సువార్తకు వారు లోబడతారంటే, ఏ సువార్తను మనం అంగీకరించామో ఆ సువార్తకు లోబడతారు వాళ్ళు. అందుకనే రోమాపత్రిక 10వ అధ్యాయం 16వ వచనం చదివితే అందరూ సువార్తకు లోబడలేదు అనే మాట కాడి నుంచి ప్రారంభించి 11వ అధ్యాయం 25వ వచనం తర్వాత రేపొద్దు వారు కూడా ఈ విశ్వాసానికి విధేయులు అవుతారు, ఈ సువార్తకు విధేయులు అవుతారు, ఈ సంకల్పానికి విధేయులు అవుతారు, ఈ నీతికి విధేయులు అవుతారని వివరణ చెప్పాడు. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ అక్కడికి వచ్చి మీకు చెప్తాను. ఒక మాట చెప్తాను, నా వైపు వినండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అనే మాట మనకు చెప్పాడా, ఇశ్రాయేల్కి చెప్పాడా? మనకే చెప్పాడు. ఒకవేళ అది మనకు చెప్పలేదు అనుకోండి, ప్రకటన 22లో ఇదిగో నేను త్వరగా వచ్చున్నాననే మాట అదే మాట అక్కడ రాశాడా? దాని తర్వాత ప్రతివానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉందన్నాడా? ఆ జీతం ఏమైద్ది? ఆ క్రియలేమో విశ్వాస క్రియలు అవుతాయి, లేకపోతే క్రియలను బట్టి నీతి అనే క్రియలు అవుతాయి. జీతమేమో రక్షణ అవుతుంది. కానీ వాస్తవంగా అది ఏది కాదు. అది ఏందనుకున్నారు? యేసు ప్రభు విశ్వాసం నోర్ము యొక్క యేసు ప్రభు విశ్వాసుల కొరకు వచ్చినప్పుడు క్రీస్తు న్యాయపీఠం గురించి ఆడు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 22. ఇప్పుడు మళ్ళీ చదవండి. చదవాలి అంతే, ఇక తప్పదు. ఎందుకంటే కొన్ని విషయాలు వివరంగా తెలుసుకోకపోతే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. సో ఇప్పుడు ఈ వచనంలో ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పింది సంఘంతో అయితే నెక్స్ట్ లైన్ కూడా ఎవరితో మాట్లాడినట్టే? నెక్స్ట్ లైన్ సంఘంతో మాట్లాడుతున్నాడు అంటే అది ఎక్కడ నెరవేరుతుంది? అది క్రీస్తు న్యాయపీఠం దగ్గర నెరవేరుతుంది. ఒకవేళ ఇదిగో త్వరగా వస్తున్నాను అనేది యూదులతో చెప్పాడు అనుకోండి, నెక్స్ట్ మాట నెరవేర్పు క్రీస్తు న్యాయపీఠం కాదు. అక్కడ ఇంకొక సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నారు. అదేంటంటే మనమేమో విశ్వాసం ద్వారా నీతిమంతులయ్యాం, యూదులేమో క్రియల ద్వారా నీతిమంతులు అవుతారని ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రతిపాదన 100% తప్పే. ఎందుకంటే నేను ఇలా అంటాను, ఎఫెసు 2:14 ప్రకారం ఒకవేళ యూదులు క్రియల మూలంగా నీతిమంతులైతే, మనం విశ్వాసం మూలంగా నీతిమంతులైతే, మనకి వాళ్ళకి మధ్యలో అడ్డుగోడ అలాగా ఉంటుంది. అడ్డుగోడ ఎందుకు పడిపోయింది? విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అని అడ్డుగోడ ఎందుకు పడిపోయిందంటే, మనం విశ్వాసం వల్ల నీతిమంతులయ్యాం, వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, కానీ వారు ధర్మశాస్త్రం వల్ల నీతిని వెదకుండా విశ్వాసం వల్ల నీతిని వెతికి వాళ్ళు మనం ఇప్పుడు ఏకమయ్యాం. మధ్యలో గోడ పడిపోయింది. అర్థమైందా? ఇప్పుడు మనకి యాకోబు పత్రిక గురించి మాట్లాడిన సందర్భంలో ఏం చెప్తారంటే కొంతమంది, యాకోబు పత్రిక మనల్ని ఉద్దేశించి రాయలేదు, యూదులను ఉద్దేశించి రాశాడు. అందుకని వాళ్ళ క్రియల ద్వారా వాళ్ళకి రక్షణ కాబట్టి
అక్కడ అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడయ్యాడని చెప్పాడు, మనకేమో విశ్వాసం ద్వారా రక్షణ, కాబట్టి ఇక్కడేమో మనం విశ్వాసం వలన రక్షణ అని చెప్పాడని చెప్పేస్తారు. కానీ ఈ చెప్పేవాళ్ళు కనీసం అక్కడికి వెళ్ళి వాక్యం చదివితే అక్కడ అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడయ్యాడనే సందర్భం 22 నుంచి చెప్తున్నాడు. పౌలు చెప్పిన అధ్యాయం 15 నుండి చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు యాకోబు గారు ఇద్దరు వేరువేరు అపోస్తులు. పౌలు గారేమో మనకు అపోస్తుడు, యాకోబు ఏమో యూదులకు చెందినోడు అని అంటే యూదులకు సువార్త వేరు, మనకు సువార్త వేరు అని అర్థం కాదా? అసలు ఇంకోటి తెలుసా, పౌలు గారు అన్యజనులకు అపోస్తుడైన తర్వాత ఆయన చేసిన పని ఏంటి తెలుసా? 14 సంవత్సరాల తర్వాత దేవదర్శన ప్రకారం యెరూషలేమునకు వెళ్ళాను, నేను అన్యజనులు ప్రకటిస్తున్న సువార్త వారికి విశదపరిచాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మీరు ప్రకటిస్తున్న సువార్త, మేము ప్రకటిస్తున్న సువార్త రెండు ఒకటేనా కాదని టాలీ చేశాడు. సేమ్ గాస్పల్. ఒకవేళ కరెక్ట్ కాకపోతే, సేమ్ కాకపోతే అప్పుడు యూదులు అబద్ధం బోధిస్తున్నారని అక్కడ ఖండించడానికి వెళ్ళాడు. యెరూషలేములో ఎవరు దొరకలేదు, అంతియోకియాకి వెళ్ళాడు, కేఫా దొరికాడు, ఎదిరించాడు. అర్థమైంది మీకు? కాబట్టి యెరూషలేములో దొరకలేదు కానీ అంతియోకియాలో దొరికారు. అంటే పౌలు ఏం చెప్తున్నాడు? ఇంకోటి చెప్పమంటారు, అసలు పౌలు అన్యజనులకు అపోస్తుడు అని చెప్పేవాళ్ళకి ఒక మాట చెప్తానేనండి. పౌలు అన్యజనులకు అపోస్తుడు కాదు. ఒక విషయం ఏంటంటే ఇశ్రాయేలీలు భవిష్యత్తులో ఎలా రక్షణ పొందుతారనే వివరాలు పౌలే రాశాడు. ఎక్కడ రాశాడు తెలుసా? రోమాపత్రిక 9, 10, 11 అధ్యాయాల్లో. దానికి ఆయన ఏం చెప్పాడో చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో లేదా 11వ అధ్యాయం చూడండి ఒకసారి. 11వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తుడై ఉన్నాను కనుక ఏ విధముననైనను రక్త సంబంధులు అంటే ఎవరు? ఇశ్రాయేలుకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలనని ఆయన పరిచర్య ఎక్కడ? అన్యజనుల మధ్య. ఈయన పరిచర్య అన్యజనుల మధ్య అయితే ఈయన పరిచర్య కనపడితే వాళ్ళు ఎలా రక్షించబడతారు? ఎందుకంటే సేమ్ గాస్పల్ కాబట్టి, సేమ్ మినిస్ట్రీ కాబట్టి. అర్థమైంది మీకు? అర్థమవుతుందా లేదా? అర్థమవుతున్న వాళ్ళు ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు చదవండి ప్రకటన గ్రంథం 22కి మళ్ళీ రండి. ప్రకటన 22 16 చదవండి. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం కదా, మళ్ళీ చదవండి. అదే 22:16 సంఘముల కోసం ఈ సంగతులు అన్నది. ఇక ప్రకటన గ్రంథం అనాలా? మళ్ళీ చదవండి. సంగతుల కోసం ఈ సంగతులు అంటే సంగతుల కోసం ప్రకటన గ్రంథం అనగానే భవిష్యత్తులో జరిగేది అది ఇశ్రాయేలీలు, యాంటీ క్రైస్ట్, ఈ థాట్ తీసేసేయండి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కూడా ఆయన మెయిన్ రోల్ చర్చే. ఏ చర్చ్? మనమే. ప్రకటన గ్రంథం అనగానే కొంతమంది రెండవ రాకడ అనుకుంటారు. రెండవ రాకడ అంటే ఏ రాకడ? యేసుప్రభు నేరుగా భూమి మీదకి వచ్చే రాకడ. యేసుప్రభు నేరుగా భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వస్తాడు తెలుసా? నీతి సూర్యుడుగా వస్తాడు, మలాకి 4:2. కానీ ఇక్కడ చెప్పింది ఎలా వస్తున్నాడు చూడండి, 16 వేకువ చుక్కగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? అంతెందుకు, యూదులకు ఆయన యోధా గోత్రపు సింహం. యూదులుగా ఎవరు చెప్పండి? యూదులుగా ఎవరు? అవునా? యోధా గోత్రపు సింహం ఎలా ఉంటుందో తెలియాలంటే సంఘం కొరకు ప్రాణం పెట్టిన వధింపబడిన గొర్రె పిల్లని చూడాలా. అందుకనే ప్రకటన 5:6 అంటాడు, సింహాసనమునకు 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచిదనంటే. చూచింది ఎవరిని? గొర్రె పిల్లని. గొర్రె పిల్లని చూస్తే కనపడేది ఎవరు? యోధా గోత్రపు సింహం. మీరు చదవండి కావాలి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. నేను కూడా చెప్తున్నాను ఏడవద్దు, వాక్యం వినండి. కొందరు ఏడవకండి, నేను చెప్పేదేనండి. ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటికై జయం పొందిన నాతో. అంటే ఇప్పుడు చెప్పింది ఎవరి గురించి? సింహం గురించి చెప్పాడు. సింహం ఎక్కడుందా అని ఎలా చూస్తే నాకు ఎవరు కనిపించారంటే వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు? వధింపబడింది ఎవరి కొరకు? 11వ వచనం. ఎవరి కొరకు? 10వ వచనం చదవండి. 10వ వచనం.
ఆ పెద్దలు నీవు గ్రంథమును తీసుకొని దాని మొదలు ఇప్పుడు యోగుని వధింపబడిన వారిని రక్తం ఇచ్చి ప్రతి వంశంలో నాయ భాషలు మాట్లాడే ప్రతి ప్రజలు ప్రతి జనము దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం కానీ యాజకులు కానీ చేసేవి. ఇది ఎవరు? సంఘం. అవునా? సంఘం కొరకు వధించబడింది ఎవరు? గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లని ఎందుకు చూశాడు? సింహం చూద్దాం కోసం చూశాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు భవిష్యత్తు అర్థం అవ్వాలంటే చూడాల్సిన చర్చ ఎవరిది? మనమే. మనల్ని చూస్తేనే వాళ్ళు కనపడతారు. ప్రకటన గ్రంథంలో చెప్పింది మనం కాదు అని అంటే ఖచ్చితంగా నువ్వు అబద్ధ బోధకుడివే. ప్రకటన గ్రంథంలో చెప్పింది మన గురించే. మీకు కూడా చెప్పమంటారా? మీరు నమ్ముతారు నమ్మరో, మీరు నమ్మపోయినా నాకు నో ప్రాబ్లం. 66 గ్రంథాల్లో ఉన్న సంఘము ఈ 2000 సంవత్సరాల కాలంలో ఉన్న సంఘమే. మీరు ఆదికాండం వెళ్ళి చదువుతున్నారా? ఆదికాండం నుంచి ధ్యానం చేస్తున్నారా? ఆదికాండంలో మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మొట్టమొదట ఆదికాండంలో పెళ్లి గురించి వ్రాసిన సందర్భంలో నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్తున్నాను అన్న సంఘం ఏ సంఘం? అంటే ఎఫెసీ పత్రికలో పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్న ఆదికాండంలో ఉందా లేదా? నేను క్రీస్తును గూర్చి ఆ సంఘం ఎవరు? మనమే కదా. మరి ఆదికాండంలో ఉన్న సంఘం ఎవరు? అంటే మీరు ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు క్రీస్తును ధ్యానం చేస్తే ఆ క్రీస్తులో అయిన సంఘం ఈ 2000 సంవత్సరాలుగా నిర్మిస్తున్న సంఘం అక్కడ ఉంది. ఆ సంఘాన్ని మీరు కనుగొనగలిగితే ఇశ్రాయేల్ భవిష్యత్తు కూడా మీకు అందులో కనపడుతుంది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద క్రైస్ట్, దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ హిస్ చర్చ్, దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఇజ్రాయెల్. ఫస్ట్ క్రీస్తును కనుగొనాలి, తర్వాత ఆ క్రీస్తులో ఉన్న సంఘం కనపడుతుంది. ఆ సంఘం కనపడిన వెంటనే ఇశ్రాయేల్ భవిష్యత్తు కనపడుతుంది. అంతేగాని సంఘానికి వేరుగా ఇశ్రాయేలీలు అనేది తప్పుడు బోధ. సంఘానికి వేరుగా ఇశ్రాయేల్ లేరు. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించాడు. అంటే భవిష్యత్తులో ఇశ్రాయేలీలు అనేవారు ఎలాగూ విమోచించబడతారు, వారిని దేవుడు ఎలాగో ఒక జనంగా వారిని సమకూరుస్తాడు, వారికి ఆ దేశాన్ని ఎలా ఇస్తాడు. ఇదంతా జరిగేది ఎలాగంటే, ఇంకోటి చెప్పమంటారా? మీకు ఇంకా బాగా అర్థమవుతుందో చెప్తాను. సంఘమైన పెండ్లి భార్య, ఇప్పుడు ఆయన ఎవరు? పెండ్లి కుమారుడు. ఈ పెండ్లి కుమారుడే ఇశ్రాయేల్ విమోచకుడు. అందుకనే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఏమంటారంటే, ఈ గ్రంథమును విప్పగలవాడు ఎవడు అంటాడు. హూ ఇస్ ద రిడీమర్? హూ ఇస్ ద రిడీమర్? విమోచకుడు ఎవరు? విమోచకుడు ఎవరు అంటే ఈ 22 అధ్యాయాలు ఏం చెప్తుందంటే పెండ్లి కుమారుడే ఆ విమోచకుడు అని చెప్తుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు నేను దీన్ని అంతటిని ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఉదయకాలం ప్రభు వాక్యం వింటే అది రోజంతా కవర్ చేస్తుంది అని చెప్పానా? అది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మీరు చదవండి. 7 సంఘాల్లో ఆ 1వ అధ్యాయం ఉంటుంది. మాత్రమే కాదు 7 సంఘాల్లో చెప్పిన సంగతి 22 అధ్యాయాల్లో ఉంటుంది. అంటే మీరు వాక్యం ఇప్పుడు పొందుకుంటే అది మీ జీవితాంతం ఎక్కడో ఒక లింక్ అయితేనే ఉంటుంది. అసలు వాక్యం పొందుకోని వాళ్ళకి ఇంక జీవితం ఇంకెక్కడ లింక్ అవుతుంది? అది ఈ డేలో లింక్ అవ్వదు, ఇంకెప్పటికీ లింక్ అవ్వదు. అర్థమైందా? అందుకనే మీకు డేట్తో సహా ప్రభు గుర్తు చేస్తాడు, ఆ రోజు నేను నీకు చెప్పాను, ఈ రోజు నేను నెరవేరుస్తున్నానని. అందుకనే మీరు ఎప్పుడు కూడా వాక్యం వినే అవకాశాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ఇట్ కవర్స్ హోల్ ద డే అండ్ హోల్ యువర్ లైఫ్. మీ జీవితాంతం అంతా కూడా ఆ వాక్యాలు వాగ్దానాలు ఎక్కడో కూడా లింక్ అవుతాయి అన్నమాట. నాకు అర్థమైందంటే ప్రభుకు స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి బిగ్గరగా హెబ్రీలో చెప్పండి, తెలుగులో కూడా చెప్పండి. దేవా నీకు వందనాలు అనండి. ఇప్పుడు ఫైనల్లో మాట చెప్తాను. ఎప్పుడైతే మనం ఈ నిరీక్షణతో కూడిన భక్తి జీవిస్తున్నామో మనం చాలా లవ్లీగా తయారైపోతాం. ఎందుకంటే ఆ విశ్వాసంతో కూడిన ప్రేమ అన్నాడు. ఈ భక్తి ఎప్పుడైతే ఉంటుందో ఆ భక్తి యందు సహోదర ప్రేమ అనేది అమర్చబడుతుంది. పేతురు 2:1-7 ఉంది, మీరు తీయక్కర్లేదు. ఇప్పుడు ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏంటి? ఫిలియో అంటే ప్రేమ, ఎడెల్ఫో అంటే సహోదర, కలిపితే సహోదర ప్రేమకు సీక్రెట్ ఏంటంటే భక్తి. భక్తికి మూలం ఏంటంటే నిరీక్షణ. ఆ నిరీక్షణ దేని గురించి అంటే జీవాన్ని గురించి నిరీక్షించండి, మీరు చాలా ప్రియమైన వాళ్ళు అయిపోతారు. ఎక్కడో మంచి పనులు పెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి వరకు వచ్చారండి. ఖచ్చితంగా హనోక్ గారిని ప్రేమించారు, అలాగే ఇక్కడ ఉన్న మిమ్మల్ని ప్రేమించారు, నన్ను ప్రేమించి ఎంత దూరం వచ్చారు అనమాట. అంటే ఇదంతా ఎందుకు వచ్చింది ఈ ప్రేమ? వెళ్ళిపోయినప్పుడు అరుసులు చేసాం, పట్టుకెళ్తారు రండి, ప్రార్థనకు వచ్చేయండి, ఏదో క్యానెట్ రండి అన్నాడు హనోక్ గారు.
అరుసుల నిమిత్తం వచ్చారా? కొంతమంది అంటారు, అన్న ఎప్పుడు వచ్చావంటే ఇందాక మధ్యాహ్నం అనగా వచ్చానన్న, వెళ్ళిపోదాం అనుకున్నా, సరే మీటింగ్ ఉందని ఉన్నానన్న అంటారు. అట్లా వచ్చామా అంటే ఇది కొసరా ఎసరా? కాదు కదా, అసలు మనం వచ్చిందే సత్యాన్ని బట్టి. యెరూషలేమా నీలో దేవుని మందిరం ఉంది కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్టు, మందిరమా నీలో సత్యం ఉంది కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సత్యం అనేది ఉంది కాబట్టి సత్యాన్ని బట్టి ప్రేమిస్తున్నావు. సత్యాన్ని బట్టి ఎంత దూరమైన ట్రావెల్ చేస్తున్నావు, అవసరమైన త్యాగాలు చేస్తున్నావు. అవునా కదా? అంటే ఒక వ్యక్తిని దేవుడు ఎంత ప్రియమైన వాడిగా చేస్తాడంటే ఆ వ్యక్తి కోసం ప్రజలు వచ్చేస్తారు అంతే. ఆ వ్యక్తి ఎక్కడున్న ఆ వ్యక్తి కోసం ఏదైనా చేయాలని ఇష్టపడతారనమాట. నేను ముగించే ముందు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఓ 2 రోజుల క్రితం చాలా ఆనందకరమైన ఒక విషయం జరిగింది. అదేంటంటే ఈ దుబాయ్ వెళ్ళే పని మీద ఈ పాస్పోర్ట్ అప్లై చేసామన్నమాట. ఆ పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు ఆఫీస్లో రాజమండ్రిలో నేను ఉన్నప్పుడు వాళ్ళు ఇది కాదు అది కాదు ఇది అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమైనా తెచ్చుకోవాలంటే ఇంటికి వెళ్ళాలన్నమాట. నేను అనుకుంటున్నాను ఇక రీషెడ్యూల్ చేసుకుందాంలే అనుకుంటున్నాను. కానీ సహోదరులు అంటున్నారు మేము ఉన్నాంగా, మేము తెచ్చేస్తామని వెళ్ళిపోతున్నారంటే. జగన్నాథపురం వెళ్ళి ఓసారి ఒకటి తెచ్చారు, అది తెచ్చాక ఇది సరిపోదు ఇంకోటిగా మళ్ళీ ఇంకోసారి వెళ్ళి తెచ్చారు. అంటే ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వెళ్తే 5 గంటలలోపు 2 సార్లు జగన్నాథపురం వెళ్ళి సహోదరులు తిరిగి వచ్చారు. అప్పుడు నేను ఆలోచిస్తే అదే నేను సేవకుడిని కాకపోతే, పైగా ఈ వాక్యం చెప్పేవాడినే కాకపోతే నేను ఒక్కడినే ఆఫీస్కి వెళ్ళాలి. వీడు ఏదైనా లేదంటే నేనేం చేయాలా? వెళ్ళి రాలేను. కాబట్టి ఏం చేస్తా, రీషెడ్యూల్ చేసుకుంటాను. మళ్ళీ ఆ సారి వచ్చినప్పుడు ఆడేమైనా తొందరగా చేస్తాడు, అప్పుడేదో మెలికిలాడతాడు. అప్పుడు ఆలోచించాను, అంటే ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నారంటే అది కేవలం ప్రభు బయలుపరిచిన సంఘం. అందుకని ఫిలదెల్ఫియా సంఘం అంటాడు, నీ దగ్గర దావీదు తాళపు చెవి ఉంది, ఎవడు వేయలేకుండా తీవాడు, ఎవడు తీయలేకుండా వేయవాడు అయిన సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు చెప్పు సంగతి. ఆ సంగతులు ఆ సంఘంలో ఉన్నాయి కాబట్టి ఆ సంఘం అంటే అందరికి ప్రేమ. మా అందరూ చెప్పినట్టు ఫోన్ చేసి దగ్గరికి వెళ్ళి విజిటింగ్ కార్డు ఇచ్చి ఖచ్చితంగా మీరు రావాలి, మీరు వస్తే అని చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ కాల్ కొట్టి మీరు రండి అన్న వచ్చేస్తారు, మెసేజ్ పెట్టినా వచ్చేస్తారు జనాలు. కొంతమంది ధైర్యం అయితే మీటింగ్లు పెట్టుకుంటే జనాలకి ఏం భయం లేదు. ఇప్పుడు ఎందుకు చెప్పబోయినా వస్తారు, ఎందుకంటే అక్కడికి వెళ్తే ప్రభు మాట్లాడతాడు అని. సో ఈ సంఘాన్ని ఎందుకు ప్రేమిస్తున్నారు? పరమగీతంలో అంటాడు, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమిస్తున్నారు. అసలు నన్ను ఆకర్షించు, మేము నీ వద్దకు అసలు అంటే నన్ను ఆకర్షించంటే ఒక కనుసైకి చేయి, నేను నీ దగ్గరకు వచ్చేతానని. అంటే మన ప్రియుడు అంత సౌందర్యవంతంగా ఉన్నాడు, ఆయన అంత లవ్లీ పర్సన్ అనమాట. ఎఫ్ఎస్సి 1:4 అంటాడు ఆయన దేవునికి ప్రియుడు అంటాడు. ఎఫ్ఎస్సి పత్రిక అంతా చెప్తే ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రియుడు. హీఈస్ అవర్ బిలోవర్డ్ అండ్ హిస్ బిలోవర్డ్. ఆయన ఆ దేవునికి ప్రియుడు, మనకు ఆ ప్రియుడు కోసం ఆయన కనుసైకి చేస్తే చాలు ఆయన వచ్చి గట్టిగా హత్తుకోవడానికి. కన్యకలు నిన్ను ప్రేమించుతారంటే అర్థం ఏంటి? సంఘాలన్నీ ఆయన ఎక్కడుంటాయో ఆయన దగ్గర కూర్చోవాలి. ఆయనేమో వాళ్ళందరి మధ్యలో నుంచుంటాడు అనమాట. 7 దీపస్తంభాల మధ్యలో నుంచొని అట్టిపళ్ళు ఒలిచినట్టు గ్రంథాన్ని విప్పి ఇంతకుముందు యుగాల్లో తరాల్లో మరుగైపోయిన ఆ మర్మాలన్నీ బయలుపరుస్తూ ఆ సంఘాలన్నింటినీ మహింపరిచేటట్టు అన్నిటిని తృప్తిపరిచే ఇప్పుడు వెళ్ళిపోతారంటే ఎవరి వద్దకు వెళుదాం ప్రభువా, ఇంకా నువ్వు ఏ మాటలు మాట్లాడు, నిత్య జీవపు మాటలు గలవాడు నువ్వు. ఇంక 2 రోజులు చెప్పినా ఉంటామయ్యా. మరి భోజనాలు పర్లేదు, 3 రోజులు ఉండిపోయారు యేసుప్రభు దగ్గర. అలాగా అంటే ఆయన ఎంత స్వీట్గా ఉన్నాడు, ఆయన మాటలు ఎంత దయగల మాటలు, ఆయన పెదవుల మీద దయారసం పోయబడింది 45వ కీర్తనలో. అందుకనే ఈ టేస్ట్ అర్థమైనోడు ఇక ఆయన కొరకు పరిగెడతాడు అంతే. అవసరమైతే ఏదైనా వదులుకొని పరిగెత్తడానికి సిద్ధంగా ఉంటాం. అప్పుడు చాలామంది నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు, హైదరాబాద్లో డేట్స్ కన్ఫర్మ్ అయినాయా అని. ఎందుకు అడుగుతున్నారంటే ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటుంటే, కొంతమంది ఆయన సన్నిధి అంటే ఎంటర్టైన్ చేయాలి, మళ్ళీ ప్రజలు వెళ్ళిపోతారని సౌల్లాగా ఏం చేస్తారు, సమయాలు రాకముందే బలి ఇచ్చినట్టుగా ఎంటర్టైన్. ఒర్రే కీబోర్డ్ తొందరగా కట్టిన జనాలు వెళ్ళిపోతున్నారు, కీబోర్డ్ ప్లే చేయండి, ఒర్రే రిథం పేట ఇవన్నీ మనకు అవసరం లేదు. వాళ్ళు ఈ డప్పులు డోళ్ళు ఉన్నా లేకపోయినా అసలు ఒక వ్యక్తి లేచి నిలబడి గ్రంథాన్ని పట్టుకుంటే అసలు ఏ మర్మం ఈరోజు వస్తుందా అని ఆసక్తి ప్రజలు ఉన్నారు. నో నీడ్ టు ఎంటర్టైన్. ఆయన సన్నిధిలో మనకు ఆత్మీయందుల ఆనందం సంగతులు బయలుపరుస్తున్నాడు. ప్రభు తలంపులు మన కొరకే దీవించును గాక. మిమ్మల్ని అందరిని దేవుడు ప్రియులుగా చేయను గాక. మిమ్మల్ని ఎంతోమంది ప్రేమిస్తారు సత్యాన్ని బట్టి. కృపగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు మీరు ఇచ్చిన నిరీక్షణకే వందనాలు, మాకు మీరు కలిగిస్తున్న విశ్వాసానికే వందనాలు, మమ్మల్ని ప్రియులుగా మారుస్తున్నందుకు వందనాలు. ఇక్కడ ఉన్నవారందరూ మోస్ట్ బిలోవ్డ్గా మార్చబడుదురు గాక. ఇక నుండి వారిని ప్రేమించే వారి సంఖ్య పెరిగిపోవాలి. వారి దగ్గర కూర్చొని అసలు ఇంకెన్ని మర్మాలు చెప్తుందో ఈ సిస్టర్, ఇంకెన్ని మర్మాలు చెప్తాడు ఈ బ్రదర్ అని
వారి వైపు నిరీక్షణ కలిగి చూసేవారి సంఖ్య యేసు ప్రభు నామంలో పెరిగిపోవునుగాక. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన దాసుని పరిశుద్ధాత్మ సహాయంతో వాడుకొని అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అలాగే గడిచిన వారం కూడా మరి 2 వారాల క్రితం దేవుడు తన దాసులను వాడుకొని నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, సహోదర ప్రేమ గురించి మనం నేర్చుకున్నాం. దానిలో భాగంగా మరి విశ్వాసకు ఉన్నటువంటి నిరీక్షణ గురించి, ప్రతిదినం కూడా జీవాన్ని గురించినటువంటి నిరీక్షణతో కూడినటువంటి సంగతులు నేర్చుకున్న వ్యక్తి ఆ జీవాన్ని ఎలా వెంబడిస్తాడో, మరి ఆ వెంబడించే వ్యక్తి ఏ విధంగా దేవునికి ప్రియమైన వాడిగా మరి మార్చబడతాడో, అనేక మంది అతన్ని ఏ విధంగా ప్రేమిస్తారో, ఇంకా అనేక సంగతులు ఈ యొక్క వర్తమానం ద్వారా సేవకులను వాడుకొని మరి సంఘాల గురించి ఈ రోజున విశ్వాసం యొక్క ప్రాముఖ్యత, అలాగే బయట బోధించబడుతున్నటువంటి దుర్బోధ, మరి ప్రకటన గ్రంథం అనేది అది ఇప్పుడు ఉన్నటువంటి సంఘానికి కాదు, అది యూదులకని పత్రికలు కూడా కొన్ని పత్రికలు అది మనకు కాదు, మనకు రాయబడి కాదు, యాకోబు పత్రిక, ఇలా కొన్ని విషయాలు వారు చాలా దుర్బోధగా బోధిస్తున్నారు, వాటిని మార్చి. కాబట్టి దేవుడైతే మనకి చక్కని గ్రహింపు కలిగినటువంటి ప్రతి వచనాన్ని కూడా విభజించి బోధించే సత్యవాక్యాన్ని బోధించే సేవకులను ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. త్వరలోనే ఆదివారపు ఆరాధన కూడా ప్రారంభం చేయాలి, కాబట్టి దీని కొరకు ప్రార్థన చేయండి. అలాగే నల్లజర్లలో కూడా మరి త్వరలోనే అక్కడ మందిరం పూర్తయి అక్కడ కూడా ఆదివారపు ఆరాధన ప్రారంభించాలి కొరకు, కాబట్టి దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కుడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఆయా ప్రాంతాల నుంచి మరి ప్రేమించి విచ్చేసిన మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ద్వారపూడి నుంచి వచ్చిన దేవుని సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారు, జాకోబ్ రాజు గారు. తర్వాత మనం కొడుకు ముగింపు చేసుకుందాం. ప్రార్థించేద్దాం. తలలో ఉంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, నీ ఘనమైన అతి శ్రేష్టమైన వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రార్థించిన రీతిలో రాజమండ్రి పట్టణంలో బైబిల్ స్టడీ జరగడానికి మీరు కృప చొప్పున స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రియులను ప్రేమించి మంచి హాళ్ళు మీరు ఇచ్చినట్టు నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి గురువారం ఇదే స్థలంలో మీ దాసులను బట్టి మీరు అందిస్తున్న మాటలు మీరు స్తుతిస్తూ ఉన్నాం. మీ దాసులు యవన దైవజనులు మరి బర్నబాస్ నిలవబట్టి మీరు అందిస్తున్న శ్రేష్టమైన తలను మీరు స్తుతిస్తూ ఉన్నాం. సత్యవాక్యమును సరిగా విభజించు ఉపదేశుడిగా మీరు మాకు అనుగ్రహించిన స్తుతిస్తూ ఉన్నాం. విశ్వాస సంబంధమైన ఏర్పాటులో మరి నన్ను కూడా పాలివాణిగా చేర్చినది నేను స్తుతిస్తూ ఉన్నా. ఈ యొక్క మరి కూడుకులో ఎంతవరకు ఎన్నో తలంపులు, శ్రేష్టమైన తలం మీరు అందించారు. గొప్ప నిరీక్షణ మీరు మాకు కలిగిస్తూ ఉన్నారు. విశ్వాసాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీరు మమ్మల్ని ప్రేమించిన ప్రేమకి నేను స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధులు మీరు మమ్మను ప్రలోకంలో కూర్చుండబెట్టిన విధానం స్తుతిస్తూ ఉన్నాం. ఇంకనూ అనుభవమైనటువంటి శ్రేష్టమైన తలం మీరు మాకు అందించమని విన్నవారందరినీ యొక్క స్థలానికి అప్పగించుకుంటూ కొడుకులో పాలు పొందిన వారు, మరి కొడుక నడిపిస్తున్నటువంటి దాసులు, మరి హనోడ్ గారును, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంఘమును, మరి ఈ యొక్క దూరబంధం వచ్చినటువంటి వారందరినీ యొక్క స్థలానికి అప్పగించుకుంటూ ఈ కూడిని ముగించుకుని వారు వెళ్ళబోతుంటుంటే వారి గమ్యాలకు చేర్చమని, వారి కృపాశ్యామములు మా అందరితో మీరు ఉంచమని, ఈ రాత్రి నెమ్మది విశ్రాంతి నిద్రకు మా కుటుంబాలు అప్పగించుకుంటూ వాక్యమైన క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. మంచిది, మంత్రి కొందరు ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు జాకోబ్ రాజు గారికి వందనాలు తెలియజేస్తున్నాం. కూడికి ఎంతతో ముగించబడింది. అందరికీ కూడా భోజనాలు సిద్ధపరిచాం కాబట్టి భోజనం చేసి వెళ్ళాలని తెలియజేస్తున్నాం. జరగబోయే కూడికల కొరకు ప్రార్థన చేయండి.